ఆర్టిజన్ ఐక్యత ఆర్టిజన్ ఐక్యత we want justice we want justice we want justice we want justice అధికారుల మండి వైఖరి అధికారుల మండి వైఖరి అధికారుల మండి వైఖరి కృష్ణకు న్యాయం జరిగినట్టు ఆర్టిజన్ అంటే ఎగ్జామ్ రాస్తేనే కాదు ప్రతి వ్యక్తికి ఆయన కృష్ణ అన్నట్టు ఈ రోజు నాకు కారణం అంటే మామూలు వంట చేస్తా కూడా అంటే కేవలం కూలోడు కాదు ఎంప్లాయీస్ లాగా ఒక పెయింటింగ్ పని అనేది సివిల్ వర్క్. ఈ ప్రమాదానికి కారకులైనటువంటి ఏఈ నుంచి డిఈ వరకు కూడా వీళ్ళందరూ కారకులు. వీళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి జాయింట్ యాక్షన్ కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. చర్యలు అంటే ఏదో ఒక మెమో ఇవ్వడం కాదు, వీళ్ళందరినీ కూడా వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా మేము జాయింట్ యాక్షన్ కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అసలు ఈ కృష్ణ అనే కార్మికుడు గ్రేడ్ 1 కార్మికుడు, అంటే డిప్లొమా చదివినటువంటి క్యాండిడేట్ తోటి ఇక్కడ ఉన్నటువంటి ఏడీఈ డిఈ ఏఈలు పెయింటింగ్ వేపిస్తూ ఉన్నారు సబ్ స్టేషన్లో. పెయింటింగ్ వేయించినప్పుడు ఆ ఫీడర్కి ఎల్సీ తీసుకోవాలి, ఆ ఫీడర్కి రైట్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఫీడర్లు కూడా ఎల్సీ తీసుకోవాలి. కానీ అట్లాంటి జాగ్రత్తలు తీసుకోకుండా మొండిగా గుడ్డిగా ఫీడర్లు ఎక్కించి ఈ కార్మికుడికి ప్రమాదం జరగడానికి కారకులు అయ్యారు. కాబట్టి వీళ్ళని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తాను. నాట్ ఓన్లీ సస్పెన్షన్, పోలీస్ కేసు కూడా పెట్టాలని మా జేఏసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. 25-30 సంవత్సరాల నుండి ఈ సమస్యలో పనిచేస్తున్నాము. కాంట్రాక్టర్ ఉన్నప్పుడు మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. దాదాపుగా మేము డిప్లొమా వాళ్ళు 4, ఐటీఐ వాళ్ళు 5, వాచ్మెన్లు 3 ఉండేది. ఎప్పుడైతే మాకు 2016లో ఆర్టిజన్ అనేటువంటి పేరును తీసుకొచ్చి మాకు కలిగించిన కానుండి మా బాధలు, మా ఇబ్బందులు, మా కష్టాలు, మాకు నష్టాలు అంతా ఇంత కావు. అంతకుముందు ఒక కార్మికుడు చనిపోయినటువంటి దాఖలు లేవు. ఇప్పుడు మాత్రము ఆర్టిజన్ అయిన కానుండి మమ్ములను విపరీతమైనటువంటి పని ఒత్తిడి భారంతో మమ్మల్ని మానసికంగా చాలా ఇబ్బందులకు గురి చేస్తూ మా కనీసం ఇంటికి పోయినాక కూడా కుటుంబంతో కూడా ఏ రకంగా ఉంటానో వాళ్ళు మాకు ఏంది ఈ పరిస్థితి ఏందని అడుగుతుంది. కాబట్టి మాకు పని భారం జరగకుండా ఈ విధంగా మన జరిగినటువంటి నర్సంపేటలో మిత్రుడు కృష్ణ గారికి పని భారం ఒత్తిడితోటే అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగింది అనడానికి సందేహం లేదు. కాబట్టి నేను ఇక్కడ కొరనట్ కేవీలో కంప్యూటర్ ఆపరేటర్గా చేస్తాను. ఈ జాబ్లో నేను ప్రెజర్గా వర్క్ చేస్తున్నాను. జాబ్ పిలుపు మేరకు ఈరోజు మేము ధర్నా ప్రోగ్రాం మొదలుపెట్టడం జరిగింది. గాయపడినటువంటి కృష్ణ గారికి మెరుగైన వైద్యం అందించే విధంగా మన ఆఫీసర్లు ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఆ కుటుంబాన్ని అన్ని విధాల అన్ని ఆరోగ్య సమస్యలు ఇవి రాకుండా ఆ కుటుంబానికి మెరుగైన వైద్యం అందించాలి. అదేవిధంగా ముందు ఇలాంటి అవరోధాలు ఏవి జరగకుండా ఈ కాంట్రాక్ట్ ఆర్టిజన్ కార్మికులకు ఎటువంటి ముందు జరగకుండా సరైన సహాయ సహకారాలు అందించి వారికి మెరుగైన సేవలు చేయాలని ఈ కార్మికుల తరఫున మేము కోరుకుంటున్నాము. ఈ ముందు ఆ కార్మికునికి కనుక ఏదైనా అనుకోని పరిస్థితుల్లో ఏదైనా జరిగితే ఆ కార్మికునికి ఎవరు అండ అనేది మేము ఈ జాక్ తరఫున మేము తెలియజేస్తున్నాము. వారికి మెరుగైన వైద్యం అందించి ముందు భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.